తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? బొలిసే సీన్ గారు, ఏ పార్టీ? జనసేన. అలా కదా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేక కార్యక్రమాలు చేసి సంక్షేమ పథకాలు చేశారు కదా. వేసారండి. ఆయన కొంచెం ఆయనకి నెక్స్ట్ టైం ఓడిపోయారు కదా, ఆ, దాని గురించి ఈసారి ఆయన వస్తారండి. ఆ. అంతే. పవన్ కళ్యాణ్ గురించా, బొలిశెట్టి శ్రీనివాస్ గురించా? ఇద్దరి గురించి అండి, బొలిసే సీన్, పవన్ కళ్యాణ్. మంచి జరుగుతుంది. మంచి జరిగిద్దండి. ఏమండి ఏంటి తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారు? తాడేపల్లి లోకలండి ఎవరు గెలుస్తారు? బొలిసెట్ అండి. ఎందుకని చెప్పారేను. ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అతను వస్తే. అంటే అనుకుంటున్నారా వస్తే? బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసాం కదా, అది నెక్స్ట్ ఆలోచన చేద్దాం అనేసి చూసాం. జగన్ కూడా చాలా చేశాడు కదమ్మా. ఏమో మాకైతే ఫీజు రింబర్స్మెంట్లు గట్రా ఏం రాలేదు. ఇంకా తర్వాత ఇప్పుడు పీజీ చదువుతున్నాను, నాకు అసలు ఏమీ ఇంక్రిమెంట్స్ స్కాలర్షిప్స్ గట్రా ఇంకేం లేదు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఒకవైపు బొలిశెట్టి శ్రీనివాస్, ఇంకోవైపు కొట్టిస్తున్నారన్న ఎవరు? బొలిశెట్టి శ్రీను గారు. థ్యాంక్ యూ. ఒకవైపు వైసీపీ, ఒకవైపు గ్లాస్ ఉన్నారు, ఎవరు గెలుస్తారు? ఎన్ని పార్టీల్లోనే వైసీపీకి వెళ్తుందండి. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు అలా ఉన్నాయండి. సామాన్య మానవునికి ఏం కావాలి అన్నీ ఇస్తున్నారు. వైసీపీ వస్తుంది. పథకాలు ఇచ్చి పాడు చేస్తారు అంటున్నారు. ఎవరండి అన్నది? చేతగానే వాళ్ళు అంటారు అంతే. ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఏమున్నాయండి? జన్మభూమి కమిటీలు అని పెట్టేవారు, వాళ్ళు తినేసేవారు. ఏమున్నాయండి? అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. బాగుందండి, పరిపాలన బాగుంది. ఇప్పుడులో కొట్టిస్తున్నారన్నా బొలిశెట్టి శ్రీనివాస్? కొట్టి సత్యనారాయణ గారు వస్తారు. తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కొట్టి సత్యనారాయణ గారు. ఎందుకని? అభివృద్ధి పథకాలు అలా ఉన్నాయి కదండి చేసినవి. ఆయన సంక్షేమ పథకాలు అన్ని సార్లు బటన్ నొక్కాడు, 130 సార్లు. మనం ఒక 2 సార్లు నొక్కలేమా? మన గురించి పేదలను పట్టించుకున్న నాయకుడు ఎవరున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అవునంటారు కదా. ఎవరు గెలుస్తారు? కొట్టి సత్యనారాయణ గారు. ఓకే. సంగణకు పోతున్నారు జనాలు. ఎందుకని? దేనికి ఏం చేశారన్న? కొన్ని దేనికి ఇచ్చారు చెప్పండి? అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారన్నా? మాకు పిల్లలు ఉన్నారన్నా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 4 ఏళ్ళు పడిందా? 4 ఏళ్ళు ఎక్కడ పడ్డదన్నా? ఎక్కడ పడ్డదే అన్న? నేను వైసీపీలో చేసినోనే, నేను ఒకప్పుడు వైసీపీలో చేసినోనే చదవుతున్నా. కానీ ఇది పాలన కాదన్నా, ఇది పాలన కాదు. ఏం నచ్చలేదు అంటే ఇక్కడ ఇలా ఉంటే బాగుంది. ఇప్పుడు చిన్న మాట చెప్తానన్నా, నీకు పావలా పెట్టి రూపాయి పెట్టానంటే అది గొప్పతనం కాదన్నా. అర్థమవుతుందా? పావలా పెట్టి రూపాయి పెట్టానంటే అది గొప్పతనం కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన దేవుడిని కోల్చుకుంటాం, ఆయన కొడుకు ఏదో చేస్తారని మనం అనుకుంటాం, అంతేనా? ఇప్పుడు ఏం చేయలేదా మరి? ఏదన్నా ఏం చేశారు? పోనీ ఒకసారి రుజుపిచ్చాను అన్న. పోనీ ఏం చేశారు? పోనీ రుజుపిచ్చాను చాలు అన్న. నేనైతే చెప్తాను కదన్నా, నేనైతే వైసీపీకి అయితే ఓటేనన్నా, పక్క చెప్తున్నా. నేను వైసీపీలో ఉన్నవాడినే, వైసీపీకి అయితే ఓటేనన్నా, పక్క చెప్తున్నా. నేనైతే పక్క జనసేనకి వేస్తానన్నా. ఇప్పుడు ఎందుకని అన్న? మనసు ఇరిగిపోయిందన్న, చెప్తున్నానుగా, మనసు ఇరిగిపోయింది. పాలన అన్నది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో 10 రూపాయలు పెట్టేసి 100 రూపాయలు గొప్పతనం కాదన్న. అన్న దీనివల్ల మాకు ఏమైనా మాకు ఇబ్బంది ఏం కాదు, కానీ ఉన్నది ఉన్నాడు చెప్తున్నాం. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గెలిస్తే ఏమైనా చేస్తాడని ఏమైనా ఉందా మీకు? అన్న ఆయన ఎవరో మన కౌన్సిలర్ కింద చేసినప్పుడే అన్న, చాలామందికి చాలా చోట్ల మున్సిపల్ కౌన్సిలర్ కింద చేసినప్పుడే చాలామంది చేశాడు ఆయన. కొన్ని పల్లెటూర్ల ఇల్లులు తగలబడిపోయిన పేదవాళ్ళకి కొంచెం చేశాడు. ఆయన చేసిన దానికి కొంచెం రుణపడు కూడా మేము కూడా చేయాలి. ఇప్పుడు అందరినీ చూసాం, ఈయన్ని కూడా చూడాలి. అమ్మఒడి ఇచ్చేస్తున్నాడు, మరి బాబుడి దగ్గర తీసుకుంటుందనా? అమ్మఒడి దగ్గర అమ్మఒడి ఇస్తున్నాడు, తప్పేం కాదు. మరి బాబుడి దగ్గర బాబుడి అంటే మరి బ్యాంక్ షాపులు కూడా తీసుకుంటుందండి ఏంటి? 100 రూపాయలకి 80 రూపాయలకి వరకు 500 రూపాయలు వాల్యూ ఉంటుంది. ఇవాళ 500 రూపాయలకు కూడా వాల్యూ లేదు ఎవరికే, తెలుసా నీకనా? ఏ మంచి ముందు ఇది 25 సంవత్సరాల కుర్రోడు కూడా 50 సంవత్సరాల వయసులోకి అయిపోతున్నాడు. ఎందుకు? ఆ ముందాగి ఏనా? ఆటో డ్రైవర్లు 10,000 ఇస్తున్నాడు సంవత్సరానికి, బేంకించి వాళ్ళు పట్టు పెడుతున్నాడు. ఎందుకు సుఖం చెప్పు మాట? ఏంటన్నా చెప్పు మాట? దేనికి సుఖం? మనం నీ వెనకాల జోబులు తీసి ఎదర జోబులు పెడితే సుఖం ఉందనా? చెప్పు మాట. ఇవాళ మనిషికి ఒక దగ్గర ఒక 5 లక్షల రూపాయలు అప్పేయాడు మీద ఎవరికైనా, ప్రతి ఒక్కడికి 5 లక్షల రూపాయలు అప్పేయాడు ఇవాళ ప్రతి ఒక్కడికి, తెలుసా నీకు? ఎవరికి తెలుస్తుంది ఆ విషయం, నాకు అర్థమవుతుంది. తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారు? వైసీపీ, జనసేన? మరి ఏం చేయమంటారా? ఆయన ఏంది అభిమానం మనకేమీ ఇవ్వలేదు, ఇప్పటికి పంపలేదు. జగన్ చాలా చేశాడు కదా అన్ని సంక్షేమ కార్యక్రమాలు. చేసాడు, మంచి పనులు చేసాడండి. చేతగా నాకు పంప ఇవ్వలేదు. 4 పిల్లలు, ఒక ఆడపిల్ల. ఇప్పుడు ఒక గోట్లేదు, బియ్యం, ఒక రేషన్ బియ్యం కూడా తప్ప ఏమీ ఇవ్వలేదు. జగన్ బాగానే చేస్తున్నాడు, మన వయసుకాడు.
40,000 ఇస్తున్నాడు ఆడవాళ్ళకి అని బాగానే ఇస్తున్నాడు.